బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పీకర్ ట్రిబ్యునల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును క్వాష్ చేయాలంటూ బీజేపీ ఎల్పీ మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దానం నాగేందర్ కు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని క్వాష్ చేయాలంటూ కోరుతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని, కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికల్లో కూడా పోటీ చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ వాడివేడిగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ పక్షాన లోక్సభ ఎన్నికల్లో దానం పోటీ చేశారని మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారాయన. అలాగే స్పీకర్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. అయితే ఏజీగా ఉండి స్పీకర్ తరపున ఎలా వాదిస్తారని హైకోర్టు ప్రశ్నించగా తాను సీనియర్ న్యాయవాదిగా వచ్చానంటూ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.